ఇస్తారులేండి కమలాపురం నియోజకవర్గంలో. ఒక ఆయన దర్గాకు మఠాధిపతి ఉన్నాడు. మొదటి నుంచి నేను రాజకీయాల్లో 81లో సమితికి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన నాకు పూర్తి మద్దతు ఇస్తుంటాడు. ఆయన పీఠాధిపతి అయినా అన్నదమ్ముల అంత అనుబంధం మా ఇద్దరిది. ఆయన ఇప్పుడు చనిపోయినాడు లేడు. ఒకరోజు నేను కొంచెం మనసు విప్పి మాట్లాడగలంలేండి. ఎందుకంటే చెప్పాలంటే చెప్పలేరు కదా అందరూ. జరిగింది వాస్తవమే స్వామి, ఆయనకు సంబంధం లేదు పివి నరసింహారావు గారికి. కానీ కొంత ఆందోళన అయితే ఉంది మైనారిటీ వర్గాల్లో. అంటే ఉన్నమాట వాస్తవమేలే అని ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఏం చేస్తే ఆ కోపతాపం తీరుతుంది అని నేను అడిగాను ఆయన్ను. ఏనా ఎందుకంటే అంత పేద వర్గాలు, చదువుకొని వ్యక్తులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారు మా దాంట్లో ఉంటారు ఎక్కువ భాగము. వారికి ఏదన్నా చేయూతనిచ్చే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని అన్నాడు. ఫలాంది అని ఆయన ఏం చెప్పలేదు. ఆలోచన చేసినప్పుడు కొంత 10 మందిని కూర్చొని మేము ఆలోచన చేసినప్పుడు రిజర్వేషన్స్ పెడితే అట్రాక్ట్ అవుతారు కదా అనేది వచ్చింది. దాని మీద మేనిఫెస్టో రాసినాను నేను. మేనిఫెస్టో రాసేటప్పుడు మైనారిటీ వర్గాలకు 4% రిజర్వేషన్స్ రాయటం జరిగింది. ఆరోగ్యశ్రీ కూడా అప్పుడే రాసింది. ఈ ఆరోగ్యశ్రీ అని రాయలేదు, పేదలకు ఉచితంగా వైద్యం అందించేది చేయాలని. ఎందుకంటే నేను విద్య వైద్యము అనేది కనీస అర్హతలు వాళ్ళకు ఉండాలని. ఈ ఆరోగ్యశ్రీ కూడా అప్పుడే రాసింది. ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టేది కానీ పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనేది. ఈ మైనారిటీ వర్గాలకు 4% రిజర్వేషన్స్. నేను 5% అని రాసి